హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్నా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి రీసెంట్గానే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అమ్మవారి పండుగ అయిందనమాట. సో దానికోసమే ఈ వ్లాగ్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయిందనగానే ప్రతి ఊళ్ళో వాళ్ళ గ్రామ దేవతల పండుగలు జరుగుతూ ఉంటాయి. సో మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇప్పుడు గ్రామ దేవత పండుగ జరుగుతుంది. ఇంకొద్ది రోజుల్లోనే మా ఊరి అమ్మవారి పండుగ కూడా ఉంది. మా అమ్మ వాళ్ళ ఊర్లో పండగ అయితే ఇంకా తొందరగా అవుతుంది. యాక్చువల్గా ఫెబ్ లాస్ట్ వీక్లోనే అయిపోతుంది. కానీ ఈసారి లేట్ అయిందనమాట. అంటే ఊరు మొత్తం చేసుకోవాల్సిన పండగ కదా. సో అందరికి కన్వీనియంట్ ఏదైనా ఆటంకాలు అలాంటివి చూసుకొని సెట్ చేశారనమాట. పండగ అంతా ఈవినింగే ఉంటుంది అనమాట. చుట్టాలు కూడా ఈవినింగే వస్తారు. ఈసారి అయితే చుట్టాలకి వాళ్ళకి ఏం చెప్పట్లేదనమాట, ఓన్లీ ఫ్యామిలీ వర్కే. మేము కూడా ఈవినింగే వచ్చాము. ఈవినింగ్ వచ్చిన వెంటనే మా అమ్మ గారెలు వేసే పని చెప్పింది. ఇక్కడ మాకు ఓపెన్ ప్లేస్ బయటన ఎక్కువగా ఉంటుంది. సో వచ్చి రాగానే మొత్తం అందరూ ముచ్చట్లు పెట్టారనమాట. మా అక్కలు, బావలు, అన్నయ్యలు, తర్వాత మా పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళందరూ అనమాట. కూర్చోడానికి ప్లేస్ బాగా ఉంటుంది కదా. అందులోనూ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, చల్లగా కూడా ఉంటుంది. సో అందరూ కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఇలాంటి పండగలకి ఇలా కలుస్తాం కదా. ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను మా చెల్లి కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. వంట చేయాలి కదా. వంట అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి కొంచెం లేట్గానే వచ్చాము గుడికి. సంబరం కూడా చూడొచ్చు అని చెప్పేసి. కానీ సంబరం స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు పండగ అంటే ఈవినింగ్ వచ్చి కాసేపు ఉండి భోంచేసి మళ్ళీ వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేయడమే. కానీ ఒకప్పుడు అలా కాదు. చాలా చాలా బాగుండేది. పండగ అంటే ఒక 2-3 రోజుల ఎంజాయ్మెంట్ అనమాట. చిన్నప్పుడు ఎక్కువ మంది రిలేటివ్స్కి చెప్పేవారు, అందరూ వచ్చేవాళ్ళు. ఇంకా అక్కలు, అన్నయ్యలు అయితే నైట్కి ఉండిపోయి మరుసటి రోజు నూతుల్లో ములగడము, పొలాలకు వెళ్ళడము. పక్కనే కొండ ఉంటుంది అనమాట మాకు. అక్కడ పైన జీడి చెట్లు ఉండేవి. సో పైకెక్కి జీడి చెట్లు అవి తెంపుకోవడము, జీడిపప్పులు అవి సాయంత్రంకి ఎప్పుడో వెళ్ళేవారు అనమాట. అలా ఉండేది పండగ నాకు ఊహ తెలిసిన తర్వాత. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. మా పెద్దమ్మ, పెద్దనాన్నలు కానీ మా అమ్మ, నాన్నలు కానీ కొంచెం ఏజ్ అవుతున్నారు. చేసే ఓపిక తగ్గుతుందనమాట. మాకు కూడా చిన్నపిల్లలు, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్. సో వెళ్ళడం మేము కూడా తగ్గించామన్నమాట. ఇంకా రిలేటివ్స్ కూడా ఒకరు వస్తే ఒకరు రావడం. నైట్ టైం కదా, ఒక 1.5 అవర్ 1 అవర్ జర్నీ ఉంటుంది. సో వెళ్ళి రావడం వల్ల కొందరు ఇక్కడ కూడా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. ఇంకా వచ్చే ఓపిక లేక కొంచెం ఆగిపోవడం ఇలా అవుతుండడం వల్ల పండగ హడావడి అనేది కొంచెం తగ్గిందనమాట. ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ వరకే అయిపోయింది, క్లోజ్ ఫ్యామిలీ వరకు అయిపోయిందనమాట. ఇక్కడ గుడి దగ్గర అంతా చాలా ఓపెన్ ప్లేస్లో ఉంటుంది అనమాట. గుడి చాలా బాగుంటుంది. ఇప్పుడిప్పుడు చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం రోడ్లు అవి వేసి డెవలప్ అవుతుంది కదా. ఇక్కడ కాలనీ ఇల్లులు కూడా వస్తున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్గా ఉంటుంది అనమాట. గుడి దగ్గర పూజ చేసేసుకొని ఇక్కడ అమ్మవారి ఘటాలు పెట్టే దగ్గరికి వచ్చాము. అంటే ఊర్లోకి వచ్చామన్నమాట. ఊర్లో అనమాట ఘటాలు ఉంటాయి. ఇక్కడ అన్నం, పప్పు, ఉపారం పెడతారు కదా, అవి తెచ్చి ఇక్కడ వేస్తారనమాట. అమ్మవారి ఘటాలు ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం ఊర్లో ఊరేగించుకుంటూ సంబరం మొత్తం అంతా గుడికి వెళ్తారనమాట. గుడికి వెళ్ళేసరికి ఒక 10-11 ఇలా అవ్వచ్చు. మధ్య మధ్యలో ఆగుతారు కదా, ఆగుకుంటూ వెళ్తారు. అమ్మవారు ఎత్తుకునే వారి మీద పాదాలకి నీళ్ళు పోసి దండం పెట్టుకుంటారనమాట ఊర్లో ప్రతి ఒక్కరు. సో ఆగి వెళ్ళడం వల్ల లేట్ అవుతుంది. అమ్మవారి ఘటాలు పెట్టే చోటు నుండి కొంచెం ముందుకెళ్తే మా డాడీ చిన్నప్పుడు పెరిగిన ఇల్లు ప్లేస్ అనమాట. ఇది ఒకప్పుడు ఇక్కడ పాక ఉండేది. ఈ ప్లేస్లోనే అనమాట మా డాడీ పుట్టి పెరిగారు. వారు చిన్నప్పుడు కూడా ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు ఇక్కడ స్నానాలు చేసేవారు, గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పుడు అంతా ఇక్కడ. ఏమ్మా బాగున్నావా? మంచిగా ఉండేది. ఆ మంచి మీద అందరూ మొత్తం జనాభా ఎంతమంది అంటే అంతమంది అక్కడ. ఇక్కడే
ఈ ఆటో ప్లేస్ లో ఈ ఆటో ప్లేస్ లో అందరూ ఇక్కడే, మొత్తం 5 ఇక్కడే. ఇక్కడ అప్పుడు అందరూ కలిసి కదా బాగా ఎంజాయ్ చేసేవారు అన్నమాట పాకలోని. ఈ ఆటో ఉందా, ఈ ఆటో ప్లేస్ లోనే ఫుల్గా పాకుండే పాకలు మొత్తం మంచం వేసింటే మంచం మీద అందరూ ఎక్కి గెంతి ఇదంతా ఖాళీ ప్లేస్. ఇక్కడ ఏమో పాక ఉండేది, ఆ పాకలో మొత్తం 5 ఫ్యామిలీలు ఉండేవి. ఇప్పుడు మా పిన్ని వర్షన్ వినండి. ఇక్కడ ప్రోగ్రామ్ అయ్యింది. ప్రోగ్రామ్ అవుతే పాకుంటే మంచం మీద ఎవరన్నా లెగిసి పొరపాటున వెళ్తే ఇంకొకరు పడుకుంటారు. వచ్చేసరికి ఇక్కడ మంచం ఖాళీ ఉండేది కాదు, అంత సరదాగా ఉండేది. నేను పుట్టక ముందనమాట మా వారు, మా పిన్ని, మా బావగారు అమ్మమ్మ ఇంటికి అనమాట వచ్చి ఎంజాయ్ చేసేవారు. అప్పుడు వేరే లెక్కలు ఉండేది. మాయా ఇంకా చెప్పు, రికార్డ్ చేస్తున్నాను, చెప్పు. ఇంకా ఊర్లోకి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసి అది చేసాం, ఇది చేసాం, అక్కడ అలా ఉండేది, ఇక్కడ ఎలా ఉండేది అని చెప్తున్నారనమాట. నేను కెమెరా ఆన్ చేయగానే చెప్పడం మానేసేవారు. ఇక్కడ ఒక్కొక్కరిని మా వారు పలకరిస్తున్నారు. నేను అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఎవరు నాకు సరిగా తెలియదు. కొంతమంది తెలుసు. నేను పుట్టిన ఒక 1 ఇయర్కే మేము వేరే ఇంటికి అక్కడికి షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడికి రావడం తక్కువ అనమాట. సో నాకు కొంచెం మందే తెలుసు. ఇక్కడ మా వారు చిన్నప్పుడు చేసిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా వాళ్ళకి. మోసి ఊరంతా తిరిగి పిల్లలందరూ ఊరంతా తిరిగిన తర్వాత మళ్ళీ రాంకోల్లోకి వచ్చి కౌలు అయితే ఇక్కడ ఏంటంటే పరవాన్నం వండి పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆ పరవాన్నం పెట్టి తిని అప్పుడు చేస్తే వర్షాలు పడతాయని నమ్మకంతో మేము. ఏం చెప్తున్నారంటే వర్షాలు పడడం కోసం కప్పల పెళ్ళి చేస్తారు కదా, సో దానికోసం చెప్తున్నారనమాట. చిన్నప్పుడు కప్పల పెళ్ళి ఎలా చేశారు, ఎక్కడెక్కడ పరవన్నం వండారు, ఎక్కడెక్కడ తిన్నారు, అవన్నీ వీళ్ళిద్దరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. వీళ్ళు కూడా చాలా ఎగ్జైటెడ్గా వింటున్నారు దాన్ని. మా వారు చెప్తుంటే నేను కూడా వింటున్నాను అనమాట. కప్పల పెళ్ళి చేస్తారని తెలుసు, విన్నాను ఎక్కడో, బట్ నేను ఎప్పుడు చేయలేదు, చూడలేదు కూడా. అండ్ చెప్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కాకపోతే కప్పలంటే కొంచెం భయం, వీళ్ళు ఎలా పట్టుకొని అలా చేశారో ఏంటో. ప్రతి ఊర్లో రామాలయం అనేది ఉంటుంది కదా, సో రామాలయంతో మా వారికి మంచి కనెక్షన్ ఉందంట. కాకపోతే ఏంటంటే అప్పుడు చాలా బాగుండేది చుట్టుపక్కలంతా, ఇప్పుడు అలా లేదని చెప్తున్నారు. మా పిన్ని కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వాళ్ళ కూతురుతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. కెమెరా ఆన్ చేయగానే ఆపేసి వెళ్ళిపోతుంది. మా అత్తయ్యకి, మా వారికి, మా పిన్నికి, అలాగే మా బావగారికి కానీ ఈ ఊరితో ఒక ఎఫెక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే మా అత్తయ్య పుట్టి పెరిగిన ఊరు. నెక్స్ట్ మా వారేంటంటే హాలిడేస్లో ఎక్కువ ఇక్కడికి అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉండడము, ఇక్కడ పొలాలు అన్నీ తిరగడము, ఇక్కడ రామాలయం దగ్గర ఆడుకోవడము. సో చాలా చిన్ననాటి జ్ఞాపకాలు ఎక్కువ ఇక్కడ గడిపారు కదా. సో అందరినీ పలకరించుకుంటూ, ఇంకా ఊర్లోకి వస్తే టైం సరిపోదు అనమాట. వెళ్తున్న కొలది ఎవరొకరు కనిపిస్తుంటారు, పలకరిస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీళ్ళు కూడా అవునా అలా జరిగిందని ఎగ్జైటెడ్గా వింటున్నారనమాట, బోర్ కొట్టకుండా. మా అమ్మ పుట్టి పెరిగిన ఊరు కూడా ఇదే. సో నాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే అనమాట. సో మా వారు గాజువాక్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను పుట్టి పెరిగి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట. నేను వెళ్దాం అనుకున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, కానీ ఇంకా పిల్లలు ఇంకా వీళ్ళందరూ కలిసి వచ్చారు కదా, సో అందుకనే ఇంకా వెళ్ళలేదన్నమాట. నేను కారు గుడి దగ్గరే ఉంచేసి మేము ఊర్లోకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడంతా చూసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసామన్నమాట. వచ్చేసరికి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కాసేపు చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. తొందరగా స్టార్ట్ చేసేసారు. ఇంకా 11 తర్వాత పర్మిషన్ లేదనమాట. పోలీసులు కూడా ఆల్రెడీ అక్కడే ఉన్నారు, ఇంకా ఎటువంటి గొడవలు కూడా జరగకుండా. ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది, క్రౌడ్ ఏం లేదని చెప్పేసి చైర్స్ కూడా దొరికాయి మా వాళ్ళకి. అందుకనే కాసేపు కూర్చొని చూసామన్నమాట. ఇంటికి వచ్చి భోంచేసి మేము వెంటనే బయలుదేరిపోయాము. వీళ్ళకి నెక్స్ట్ డే స్కూల్లో కాలేజీలు కూడా ఉన్నాయి, సో పాపం ఇక్కడే పడుకుని పోయారు. పండగకి వెళ్ళి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని వచ్చాము. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.